ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త జనవరి 1 నుంచి మారనున్న 25 కొత్త రూల్స్ ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ప్రతి ఏడాది ఎలాగో ఈ ఏడాది కూడా మళ్ళీ జనవరి 1 వచ్చేసిందనమాట. అయితే ప్రతి నెల మారినట్లుగానే ఈ నెల కూడా కొన్ని కొత్త రూల్స్ మారబోతున్నాయి. ఇక కొత్త సంవత్సరం కానుకగా చాలా వరకైతే రూల్స్ అయితే మారుతున్నాయన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగానికి చెందినటువంటి నియమాలు కూడా మారుస్తున్నారు. ముఖ్యంగా 25 రూల్స్ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అన్నమాట. ఇక మారనున్నటువంటి ఆ రూల్స్ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందామండి. జనవరి 1 నుంచి రైతులకు అందించే పంట రుణం పరిమితిని 1,60,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు పెరగనుందన్నమాట. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఇక బ్యాంకింగ్ పని గంటలు మారినాయన్నమాట. ఉదయం 9 గంటలు సాయంత్రం 5 గంటల వరకు అయితే పనిచేస్తాయి. ఇకపై రేషన్ కార్డు హోల్డర్లు కార్డులు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ కేవైసీ చేసుకోవాలి. ఇక 4వది క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తారు. 30% నుంచి 50% వడ్డీ రేటును అయితే పెంచనున్నారనమాట. పాత కార్లు విక్రయిస్తే 10% జీఎస్టీ అయితే వసూలు చేస్తారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రుసుములో మార్పులు చోటు చేసుకున్నాయి అనమాట. 7వది దివ్యాంగులకు ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు కూడా ఇకపై ఎప్పటికప్పుడు రివ్యూ అయితే చేస్తారు. 8వది థియేటర్లో మాల్స్లో పాప్కార్న్ పైన వసూలు చేసిన జీఎస్టీ 18% పెంచుతున్నారు. ఇకపై అది ఆధార్ కార్డును పాన్ కార్డును అనుసంధించడం తప్పనిసరి చేశారు. 10 కొన్ని రకాల వస్తువులు సేవలకు సంబంధించిన జీఎస్టీ స్లాబ్లు అయితే మారినాయన్నమాట. జనవరి 1, 2025 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ను కూడా అందుబాటులోకి తేనున్నారన్నమాట. ఆన్లైన్లో షాపింగ్ డెలివరీ పైన 18% జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఇక పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు గాను ఆన్లైన్ సేవను విస్తృతంగా చేస్తారు. భౌతిక బ్యాంకులకు తగ్గిస్తారనమాట. డిజిటల్ ఎడ్యుకేషన్కు గాను నూతన నియామక నిబంధనలు అయితే అమల్లోకి తేనున్నారనమాట. స్కాలర్షిప్లు ఫెలోషిప్కు సంబంధించినటువంటి రూల్స్ అయితే మారనున్నాయి. ఇక స్టాక్ మార్కెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్లు ఫీజు ఇతర వివరాలు అయితే మారుతున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ బిల్స్లో ఆన్లైన్లో మరింత సులభతం చెల్లించేందుకు నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక పర్యావరణాన్ని పరిరక్షించే కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టున్నారు. ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు నూతన ఇన్సూరెన్స్ పథకాలు అందుబాటులోకి తేనున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారు అదనపు పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి అయితే రావచ్చు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి నూతన వీసా పాస్పోర్ట్ రూల్స్ అయితే అమలు చేయనున్నారు. కొత్తగా స్మార్ట్ సిటీ స్కీమ్ను కూడా అందుబాటులోకి తెచ్చి నగరాలను అభివృద్ధి చేస్తారు. పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పులు అయితే రానున్నాయి. 24 హెల్త్ ఇన్సూరెన్స్ మరింత ఉపయోగించేందుకు గాను నూతన నియమాలు అమలు చేయనున్నారు. 25 కొత్తగా ఇండ్లను కొనేవారు కూడా